ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చెలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పేది జూలై నెల 27 నుంచి ఆగస్టు 2 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం చెప్తా వినండి. చిలకమ్మ తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తులారాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది? చిలక ఆహా. తులారాశి వాళ్ళకి బాసరా సరస్వతి. చూడండి, తులారాశి వల్ల ఎవరైనా కానీ బాసర దగ్గర వెళ్ళి, బాసర సరస్వతి దగ్గర వెళ్ళి అక్షరాభ్యాసకం చేసుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని రండి. మీకు చాలా బాగుంటుంది. చదువులో బాగుంటుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, తెలివి జ్ఞానం బాగుంటుంది. అన్నిటికన్నా ఆరోగ్యంలో బాగుంటుంది, చదువు చాలా బాగుంటుంది. తప్పనిసరి 100కి 100 మాత్రం బాసర సరస్వతి దగ్గరపై అక్షరాభ్యాసకం చేసుకుని రావాలి. చదువు చాలా లభిస్తుంది, తెలివి బాగుంటుంది, తిన్న అన్నం పైకి పడుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రాశి వాళ్లకు, తులారాశి వాళ్లకు చాలా అమాయక బుద్ధి. హుషారి మాటలు, చాలబాజీ మాటలు మాట్లాడరు. ఏదన్నా మాట ఉంటే నీట్గా మాట్లాడుతారు, లేకపోతే గమ్మున కూర్చుంటారు. ఎందుకులే, ఎవరి తంటలు ఎందుకు పోవాలి, ఎవరు అనవసరంలో ఎందుకు పోవాలి, మన అనవసరంగా మన మీద మాట ఎందుకు తెచ్చుకోవాలి, మన పద్ధతి ప్రకారం మనం కష్టం చేయాలి, మనం రెక్కాడాలి, బుక్క తినాలి, మన జాగ చూడాలి, మనం ఉండాలి, ఎవరితో ఏం కారణం అనేది ఇలాంటి ఆలోచనలు మీ దగ్గర మంచి మంచి ఆలోచనలు చాలా బాగున్నాయండి, చాలా బాగుంది. అంటే ఎప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే పెద్దలు బాగుండాలి, పెద్దల మాట వినిపోవాలి, పెద్దలకు సేవ చేయాలి, ఒకరి మాట అంటే అన్ని మంచి గుణాలే బాగున్నాయి మీ దగ్గర. కానీ మీ ఇంటి మీద ఉన్నది దరిద్రం. దృష్టి కన్ను చాలా చెడ్డగా ఉంది. కొన్ని రోజుల నుంచి ఇంటికి దరిద్రం దృష్టి తగిలిందంటే అది అస్సలు పక్కకు జరుగుతలేదు, సతాయిస్తుంది. ఈ రాశి వాళ్లకు, తులారాశి వాళ్ళకి ఏమిటిదంటే కొత్త వస్తువు ఏదన్నా కంటికి కనిపిస్తే తీసుకోవాలనిపిస్తుంది. ధన్మని 10 కాదు 100 ఎక్కువ పెట్టినా ధన్మని కొంటారు. కొన్న తర్వాత అందరు మెచ్చుకుంటారు. కొన్ని రోజులైన తర్వాత అదే వస్తువు చాలా సస్తా అయిపోతుంది. ఆ తర్వాత బాధపడతారు, అరే నేను అనవసరంగా కొంటి కదరా, ఈ వస్తువు చాలా తక్కువలో దొరుకుతుండే కదరని ఎక్కువ పెట్టి కొన్న కదరన్నట్టు మళ్ళీ బాధపడతారు. మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం ఈ రాశి వాళ్లకు ఇల్లు కట్టాలి, లేకపోతే కట్టింది కొనాలి, లేకపోతే ఇంత పొలం పని చేయాలి, జాగా పొలం మస్తు. మీరు పొలంలో మస్తు బాధపడుతుండండి. పొలం పని చేస్తుండ్రు, ఎండి వేస్తే ముందు బంగారం పడుతుండే, ఇప్పుడు బంగారం వేసినా ఎండి పడతలేదు. ఎటు మస్తు కష్టపడుతుండ్రు. మీరు చేసే కష్టం, మీరు మస్తు కష్టం చేస్తుండ్రు, కానీ దానికి తగ్గట ఫలితం లేదు. రెండోది, కానీ పక్కకున్న వాళ్ళు, అటు ఉన్నవాళ్ళు, ఇటు ఉన్నవాళ్ళు ఎంతోమంది చాలా పైకి వస్తున్నారు. మీరు ఎంత ఉన్నారు అంతే ఉన్నారు. కానీ ఇంతవరకు మాత్రం ఏదో చేస్తుంటే ఏదో జరిగింది, ఇప్పుడు మాత్రం పై మెట్టు లెక్కాలని ఉంది, లెక్కుతారు నిదానం. ఇంటి లోపల కళ్యాణం చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే కళ్యాణం చేసి ఇయ్యాలనుకున్న వాళ్ళు, ఈసారి ఇన్ని తిరుగుతున్నాం కదా, అయితలేదు కదా, జరుగుతలేదు కదా అని మీరు చాలా అనుకుంటున్నచ్చండి. జరుగుతుంది. కానీ ఏమిటిదంటే కొన్ని రోజుల నుంచి మీ ఇంటి మీద ఉన్న దరిద్రమే, గాలకాడే చాలా చెడ్డగా సతాయిస్తుంది. ఈసారి మాత్రం మీ ఇంటి లోపల కళ్యాణం చేసేయాలనుకున్న వాళ్ళు, ఇంతకుముందు ఈ ఇంటికి సంబంధం వచ్చి దగ్గరదంకా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయి, అది కాక మళ్ళీ మీ మనసంతా బాధపడి, ఏమ్రా ఇంటికి వచ్చినట్టే వచ్చే సంబంధం పాయే, అది కాక సంబంధం ఇస్తాన్న బాగానన్నిది, తర్వాత ఇయ్యమని చెప్పిండు కదమని ఇట్లా బాధపడతారు. అంటే అమ్మాయికి సంబంధం వస్తానుకున్న వాళ్ళు కూడా రాలేరు, ఆ అబ్బాయికి సంబంధం ఇస్తాన్న వాళ్ళు కూడా ఇయ్యలేరని కానీ కూడా బాధపడకండి. ఆ టైం వాళ్ళకి బలం చాలా కరెక్ట్ బాగుంది. ఇప్పుడు ముందల బలం నిండుకొని వస్తుంది. అనుకున్న కళ్యాణం జరుగుతుంది. ఏమంటే మాత్రం కొన్ని రోజుల నుంచి మాత్రం జరగటం లేదు. ప్రేమ వివాహం ఎవరైతే ఇష్టపడి మనం పెళ్లి చేసుకోవాలి, కళ్యాణం చేసుకోవాలని ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకొని ప్రేమించి మంచిగా నడిచిన తర్వాత పెద్దల ముందల పోయి చెప్పాలని ధైర్యం లేకుండా ఒకవేళ చెప్తే అవుతుందో కాదో అని మీరు బాధపడే వాళ్ళకి ఆ బాధ వదిలిపెట్టండి. మీ అనుకున్న కోరిక మీకు తప్పనిసరి ఫలిస్తుంది. మీ దగ్గర చదువు బాగుంది, తెలివి బాగుంది, జ్ఞానం బాగుంది, కానీ ధైర్యం సాలడం లేదు. అవుతుందో కాదో, చెప్పాలనో లేదో, పెద్దల ముందల చెప్తే మా పని మీకు ముందుకు జరుగుతుందో జరగదనేది ఇలాంటి బాధ చాలా పడుతుంటారు.
రండి. మీరు తొందరపడకండి. చూడండి, పెద్దలు గుడక పెద్దలంటే మాటనే ఉంటుంది, కానీ పెద్దల దగ్గర ఆ పెద్దలకు అంతా తెలుసు. ఈ పిల్లల జీవితం ఎట్లా సాగించాలి, వీళ్ళకి ఎట్లా నడిపియాలి, వీళ్ళకి ఏ విధంగా పెట్టాలనేది, మీ చదువుల గురించి మీ గురించి ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళకు 10కి 10 జమ చేసి మీ డబ్బులు మీకు వేసి మీకు ముందుగా నడిపించేది ఎందు గురించి? మీ జీవితం గురించి. మీ జీవితం మీకు మంచి చేస్తారు, కానీ వాళ్ళు చెడు ఎప్పుడు చేయరండి. పెద్దల దగ్గర వెళ్తే మీ అనుకున్న కోరిక మీకు లభిస్తుంది, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీకు మంచి జరుగుతుంది. తొందర పడకండి. ఎవరైతే ప్రేమ కళ్యాణం చేయాలనుకుంటున్నారో పెద్దల ముందులో చెప్పడానికి ధైర్యం సాలడం లేదో ఆ ధైర్యం ఇప్పుడు నడుస్తుంది. పెద్దలకు ఒప్పిస్తారు, కళ్యాణం జరుగుతుంది, భార్యాభర్తల బంధం తర్వాత బాగుంటుంది, లైఫ్ అంతా బాగుంటుంది, సుఖంగా సంతోషంగానే ఉంటారు. కానీ తొందర పడకండి. ఉన్న కష్టం అంతా పక్కకి జరిగిపోతుంది, ముందర మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. గవ్వలు 3 పడ్డాయి. లక్కీ నెంబర్. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే గురువు బలం బాగుంది, శని బలం తక్కువ ఉంది. గురువుకు గుడిక మంచి స్థానం ఉంది, శని గుడిక మంచి స్థానమే దొరికింది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. లైఫ్ అంతా బాగుంటుంది, మీ లైఫ్ అంతా బాగుంటుంది. కానీ ఒకసారి మాత్రం నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తాం, ఉన్నది మొత్తం చెప్పేస్తాం. నమస్కారం.